ఈ రోజు మనం వరి పొలాన్ని ఎఫెక్ట్ చేసే బ్రౌన్ ప్లాంట్ హాపర్ అదే సుడి పురుగుని ఆర్గానిక్ గా అండ్ కెమికల్ గా ఎలా కంట్రోల్ చేయాలో చూద్దాం. ముందుగా ఈ పురుగు వరి పొలాన్ని ఎఫెక్ట్ చేస్తే దాని సిమ్టమ్స్ ఎలా ఉంటుందంటే పొలం మధ్యలో లీవ్స్ అంతా ఎల్లోగా అయిపోయి సర్క్యులర్ ప్యాచెస్ లాగా అక్కడక్కడ కనిపిస్తుంది అండ్ పిలక కాండం దగ్గర బ్లాక్ కలర్ ఫంగస్ కూడా ఫామ్ అవుతుంది. సో దీన్ని ఇప్పుడు ఆర్గానిక్ గా ఎలా కంట్రోల్ చేయాలో చూద్దాం. మీరు వరిని మీ పొలంలో నాటించేటప్పుడు స్పేసింగ్ కరెక్ట్ గా ఇచ్చి నాటించుకోండి. దీనివల్ల సన్లైట్ పిలక కింది భాగం దాకా తగిలి పెస్ట్ ని 50% తగ్గిస్తుంది. ఇక నెక్స్ట్ నల్లవావిలి అండ్ తెల్లవావిలి అనే చెట్లు మీ పొలం చుట్టుపక్కల కనిపిస్తే దాంట్లో నుంచి రసాయనాన్ని తీసి మీ పొలం మీద స్ప్రే చేసుకోండి. దీనివల్ల 80 to 90% పెస్ట్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. దీంతో పాటు నీమ్ హస్త్ర, బ్రహ్మాస్త్ర లేదా బివేరియా బ్యాసియానాని యూజ్ చేసి కూడా మీ పొలంలో ఈ పెస్ట్ ని కంట్రోల్ చేయొచ్చు. లేదు మీ సైడ్ ఈ పురుగు బారిన చాలా మంది రైతులు పడుతున్నారంటే BPH రెసిస్టెన్స్ వెరైటీస్ ని గ్రో చేయండి. ఎగ్జాంపుల్ కి MTU 1001 అండ్ విజేత అని చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇక లాస్ట్ ఈ మెథడ్స్ ఏవి మీరు ఫాలో అవ్వలేరు అండ్ కెమికల్ కంట్రోల్ కావాలంటే పైమిత్రోజైన్ 50 WG, డైనోటిఫ్యూరాన్ 20 SG, బ్యూప్రోజెజిన్ 25 SG ఈ మూడిట్లో ఏదో ఒక కెమికల్ వాడితే సరిపోతుంది.